కరప మండలం వేములవాడ గ్రామంలో పీపుల్ సేవ్ ఫర్ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ 19వ వార్షికోత్సవ వేడుకలు ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ పార్కెడి సూర్యనారాయణరావు పాలవేలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నక్కా సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ ఈ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించడం, అలాగే భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం వంటి మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. అలాగే కరప మండల మాజీ ఎంపీపీ కమిడి సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా విద్య, వైద్యం లాంటి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా భార్యాభర్తలిద్దరూ పేద ప్రజలకు అందించడంలో వీరి శక్తికి మించి కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాట్నడి వెంకటరమణ, జయబాబు, అప్పన్నపల్లి అనంతలక్ష్మి, కొల్లగని బుజ్జమ్మ, అడప లక్ష్మణరావు, కరప మండల నాయకులు మరియు అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. పీపుల్ సేవ్ సర్వ్ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పీపుల్ సేవ్ సర్వ్ హెల్ప్ చారిటబుల్ ఫౌండర్ అండ్ చైర్మన్ పాట్నడి సూర్యనారాయణరావు అలియాస్ ప్రకాష్ ఆధ్వర్యంలో పేదలకు సుమారుగా ఒక 500 మందికి చీరలు, బట్టలు, దుప్పట్లో పంచిపెట్టడం జరిగింది. 19వ వార్షికోత్సవం సందర్భంగా అనేక మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రూట్స్ ఇంకా అందుకే ఈ ఎన్జిఓ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చాలా వేములవాడ గ్రామంలో చాలా ఆనందంగా, సంతోషంగా పేదలకు అనేక వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. వేములవాడ గ్రామంలో పీపుల్ సేవ్ సర్వ్ సంస్థ ద్వారా సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో వారి సతీమణి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఉదయం నుంచి ప్రార్థనలో దైవ సన్నిధిలో గడిపి మరి వచ్చిన పేదలందరికీ కూడా వారికి సమృద్ధిగా మరి ఆహారాన్ని ఇచ్చి వారికి సంతోషపరిచేలాగా మరి చీరలు, వృద్ధులకి దుప్పట్లు, ఫ్రూట్స్ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి విద్య, వైద్యం మరి అనేక విధాలుగా ఏ విధమైన పేద ప్రజలకి వీలైనంత వరకు కూడా వారికి శక్తికి మించి సేవలు వారి భార్యాభర్తలు ఇద్దరు కూడా చేయడం జరుగుతుంది. వారు మరి దైవాన్ని నమ్ముకొని మరి దైవ సేవే పరమావధిగా భావించి మరి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మరి వారు ఏదైతే సాధించాలనుకున్నారో మరి దాన్ని భగవంతుడు వారికి ఇవ్వడం జరిగింది. వారు చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చిన్న వయసులోనే కూడా మరి వారు అందరికంటే కూడా అతీతంగా ఏమాత్రం స్వార్థం లేకుండా చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం. మరి ఈ సంస్థ ద్వారా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి ఇంకా ముందుకు సంస్థ ఇంకా పెద్దదిగా ఎదిగి ఈ సేవలు ఇంకా విస్తృతం చేయాలని, అందులో భాగంగా మమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేసినందుకు వారి యొక్క దంపతులిద్దరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క ప్రభు యొక్క ఆశీస్సులు మరి ఆయన కృప మా అందరి మీద ఉండి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలుగా ఉండాలని, మరి వారి సేవలు ఇంకా విస్తృతంగా జరగడానికి ఆ యొక్క ప్రభు ఆశీస్సులు వారి కుటుంబం అందరికీ, మా గ్రామం మీద అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమ సేవా భాగ్యంలో పాల్గొనే భాగ్యం మాకు అందించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం PGRS సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జెడ్పీ CEO లక్ష్మణరావు, KSEZ SDC KV రామలక్ష్మి, CPO పి త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పెన్షన్లు, BM కార్డ్ మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు,
టిట్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు, ఆన్లైన్ నమోదు, ఆక్రమణ తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం 364 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం PGRS కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అందిన వినతులపై శాఖ వారీగా అధికారులు సమగ్ర విచారణ చేపట్టి అర్జీదారుని సమస్యకు తగిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. తప్పనిసరిగా అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జేసీ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. అది కాదు, నువ్వు ఎప్పుడు చేయాలని రాకముందు చెయ్యాలి. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం. అధికారులు నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించాలని ఆదేశం. కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బిందు మాధవ్. జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గుదలకు, మహిళల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారని వెల్లడి. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగించి నేటికి సంవత్సరం. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.